మనకున్న టాలెంట్స్ ఎలా తెలుసుకోవాలి అండ్ దేవుణ్ణి ఎలా అడగాలి? 3 క్వశ్చన్స్ 3 విషయాలు చెప్తాను. మాక్సిమం మీ టాలెంట్ ఏంటో మీకు అర్థమైపోతుంది. అండ్ దేవుణ్ణి ఎలా అడగాలి, అడిగే ముందు ఏం చేయాలి అనే విషయాలు కూడా చెప్తాను. చివరి వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, మీరు ఏం చేయడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు? మ్యూజిక్ ప్లే చేయడమా, డ్రాయింగా, సింగింగా, ఫోటోగ్రఫీయా, ఎడిటింగా, లేకపోతే బైబిల్ ని ఎక్స్ప్లెయిన్ చేయడమా, ఎక్కువసేపు ప్రేయర్ లో కూర్చోవడమా, ఏదైనా అయి ఉండొచ్చు. ఈ లిస్ట్ ని ఒకసారి గుర్తుపెట్టుకొని మధ్యలో మాట్లాడతాను. అయితే మీకు ఏ ఏ విషయాల మీద ఇంట్రెస్ట్ ఉందో అది మీ టాలెంట్ అయ్యే అవకాశం ఉంది. సెకండ్ క్వశ్చన్, ఏ విషయాల్ని మీరు ఇతరుల కంటే లేకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళతో పోలిస్తే ఫాస్ట్ గా, ఈజీగా, ఎఫర్ట్లెస్ గా చేయగలుగుతున్నారు? అంటే న్యాచురల్ గా ఒక ఫ్లో లో ఎక్కువ కష్టపడకుండా ఇష్టంగా ఒక పని ఓపికగా ఎంతసేపైనా చేయగలుగుతున్నారు అంటే దట్ మైట్ బి యువర్ టాలెంట్. థర్డ్ క్వశ్చన్, ఏ విషయం చేసిన తర్వాత మీరు డీప్ సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు? అంటే పీస్ఫుల్ గా, హ్యాపీగా, ఒక చిన్నపాటి ప్రౌడ్ మూమెంట్, ఒక పని చేసిన తర్వాత ఇలాంటి ఫీలింగ్ వస్తుంది అంటే అది మీ టాలెంట్ అయ్యి ఉండొచ్చు. బట్ బిఫోర్ కమ్ టు కంక్లూజన్, నేను 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, ప్రతి ఒక్కరూ డిఫరెంట్. మీకున్న ఇంట్రెస్ట్ నాకుండదు, నాకున్న ఇంట్రెస్ట్ వాళ్ళకుండదు, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ వీళ్ళకుండదు. అంటే దేవుడు నీ హృదయానికి మాత్రం ఒక ఇంట్రెస్ట్, ఒక డిజైర్, ఒక ఆశ పెట్టాడు అంటే దాని అర్థం దేవుడు మీకు ఆ టాలెంట్ ఇచ్చి ఆ ఫీల్డ్ లో మిమ్మల్ని యూజ్ చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు. సెకండ్ థింగ్, మరి నాకు చాలా విషయాల మీద ఇంట్రెస్ట్ ఉంది, అవన్నీ నా టాలెంట్స్ అయిపోతాయా అంటే మేబీ అన్ని కాకపోవచ్చు, బట్ అందులోనే ఖచ్చితంగా మీ టాలెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మీకు ఒక లిస్ట్ ని గుర్తు పెట్టుకోమన్నాను కదా, అవన్నీ నా ఇంట్రెస్ట్స్ ఇంక్లూడింగ్ సింగింగ్. బట్ నేను మిగతా వాళ్ళలాగా న్యాచురల్ గా, అందంగా, ఎఫర్ట్లెస్ గా పాడలేను. దానికి నేను చాలా ప్రాక్టీస్ చేయాలి. కానీ ఈజీగా, న్యాచురల్ గా డ్రమ్స్, బీట్స్ ని ప్లే చేయగలను, డ్రాయింగ్ వేయగలను, బైబిల్ ని ఎక్స్ప్లెయిన్ చేయగలను, టాస్క్ వస్తే ఎడిటింగ్ కూడా చేయగలను. సో నాకున్న ఇష్టాలలోనే నాకు యాక్చువల్ టాలెంట్ ఏంటో అబ్జర్వ్ చేయడం నా పని. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక మనిషికి ఒకటే టాలెంట్ ఉంటుంది అనుకోకండి, మల్టిపుల్ టాలెంట్స్ ఉండొచ్చు. సో డోంట్ స్టిక్ టు వన్. అసలు ఫైనలీ కన్ఫ్యూజన్ పోవడం కోసం, ఒక కన్ఫర్మేషన్ కోసం దేవుణ్ణి ఎలా అడగాలి? సింపుల్ ప్రేయర్, హానెస్ట్ గా, ఆశగా. ప్రభువా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచువారు మీరే. మీ కొరకు నా టాలెంట్స్ ని యూజ్ చేయాలన్న ఆశ నాకుంది. నా టాలెంట్స్ ఏంటో ప్లీజ్ రివీల్ చేయండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. దానికంటే ముందు రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలాగో అక్కడ రాయబడింది. ఆ వచనాల్ని నెక్స్ట్ రీల్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు గాడ్ బ్లెస్ యూ అండ్ గాడ్ రివీల్ యువర్ టాలెంట్. ఆమేన్.